హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు యాపిల్ ఫ్లిక్ విక్స్. ఎవరైనా మీ ఫ్రెండ్ మీ దగ్గరికి వచ్చి, అరే మామ నెట్ అయిపోయింది, హాట్స్పాట్ ఆన్ చేయరని చెప్తారు. ఓకే, ఆన్ చేస్తాడు, బాగానే ఉంది. కానీ పాస్వర్డ్ దగ్గరికి వచ్చేసరికి అసలైన చిక్ అయితే మొదలవుతుంది. వాడు ఏదో పాస్వర్డ్ పెడతారు, లైక్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అంటాడు, లేదంటే మిడిల్లో ఏవైనా నెంబర్స్ యాడ్ చేస్తాడు. అవన్నీ వీటి చెప్పి మళ్ళీ అది వాడు ఎంటర్ చేసి ఇన్కరెక్ట్ అని చెప్తాడు. అటువంటి హెక్టిక్ ఏం లేకుండా ఈ షార్ట్ కట్ అయితే మనకు బాగా యూజ్ అవుతుంది. లైక్ ఏంటంటే, మీరు ఈ షార్ట్ కట్ రన్ చేయగానే ఒక క్యూఆర్ కోడ్ అయితే జనరేట్ అయితే చేస్తుంది. అది ఎవరైతే హాట్స్పాట్ కనెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే స్కాన్ చేస్తే డైరెక్ట్గా ఎటువంటి పాస్వర్డ్, మీరు కూడా పాస్వర్డ్ వాళ్ళకి చెప్పనవసరం లేదు, మీ పాస్వర్డ్ కూడా వాళ్ళకైతే షో చేయదు, డైరెక్ట్గా స్కాన్ అయితే చేసేస్తుంది. స్కాన్ చేసి మీ హాట్స్పాట్కి అయితే వాళ్ళైతే ఈజీగా కనెక్ట్ అయిపోవచ్చు. అది ఎలా చేయాలో ఈరోజు వీడియోలో అయితే చూద్దాం. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందు మీ ఐఫోన్లో షార్ట్ కట్స్ యాప్ లాంచ్ చేయండి. ఇక్కడ కొత్త షార్ట్ కట్ అయితే క్రియేట్ చేయండి, ప్లస్ ఐకాన్ పై ట్యాప్ చేసి. నేనైతే ఇక్కడ నేమ్ స్మార్ట్ హాట్స్పాట్ అనేది ఇస్తున్నా, అలానే ఐకాన్ కూడా కనెక్ట్ రెడ్ కలర్ అయితే మెన్షన్ చేశాను. ఇప్పుడు ముందైతే మనం డివైస్ డీటెయిల్స్ అయితే గెట్ చేసుకోవాలి. సో గెట్ డివైస్ అని ఎంటర్ చేయండి. గెట్ డివైస్ డీటెయిల్స్ అని ఉంది కదా, అదైతే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చిన డీటెయిల్స్ని మనం ఒక వేరియబుల్లోకి అయితే స్టోర్ చేసుకోవాలి. ఎందుకు ఇలా స్టోర్ చేసుకోవాలి అయితే నేనైతే తర్వాత మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, యాడ్ టు వేరియబుల్ చూడండి, యాడ్ టు వేరియబుల్ అని కదా, దాన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ చూడండి, ఆటోమేటిక్గా ఫిల్ అయితే అవుతుంది. యాడ్ డివైస్ నేమ్ టు వేరియబుల్ నేమ్ అయితే SSID అని అయితే నేను ఇస్తున్నా. నెక్స్ట్ టెక్స్ట్ అని ఇవ్వండి, టెక్స్ట్ తీసుకోండి. ఈ టెక్స్ట్లో మీరు ఏదైతే మీ హాట్స్పాట్కి పాస్వర్డ్ సెట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ అయితే ఇక్కడ ఇవ్వండి. నేనైతే 1 2 3 ఈ పాస్వర్డ్ అయితే నేనైతే హాట్స్పాట్కి సెట్ చేసుకున్నాను. సో ఇదైతే నేను ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ మళ్ళీ యాడ్ టు వేరియబుల్, ఇక్కడ వచ్చిన టెక్స్ట్ని పాస్వర్డ్గా అయితే నేను వేరియబుల్ నేమ్ అయితే చేంజ్ చేసుకున్నాను. నెక్స్ట్ సో టెక్స్ట్ పై ట్యాప్ చేసి అయితే సెలెక్ట్ చేసి వైఫై కోలన్ నెక్స్ట్ అన్ని క్యాపిటల్ లెటర్స్లో అయితే మాత్రం ఉండాలి. మళ్ళీ కోలన్, ఇక్కడ మనం SSID అని ముందైతే వేరియబుల్ అయితే స్టోర్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఆ వేరియబుల్ని అయితే ఇవ్వండి. ఇక్కడ మీకు కింద పైన కీబోర్డ్లో అయితే మీకు కనిపిస్తుంది కదా SSID. ఇప్పుడు సెమీకోలన్ ఇవ్వండి. నెక్స్ట్ టీ అంటే నెట్వర్క్ టైప్ అనమాట. నెట్వర్క్ టైప్ ఏంటి, ఇక్కడ కాలన్ ఇచ్చి నెట్వర్క్ టైప్ WPA మళ్ళీ సెమీకోలన్ ఇవ్వండి. నెక్స్ట్ పాస్వర్డ్ మెన్షన్ చేయాలి. సో పెట్టి నెక్స్ట్ కాలన్ ఇచ్చి పాస్వర్డ్ ఏంటి, ఆల్రెడీ వేరియబుల్లో స్టోర్ చేసుకున్నారు కదా పాస్వర్డ్. ఇక్కడ డైరెక్ట్గా మీరైతే SSID పాస్వర్డ్ డైరెక్ట్గా వేరియబుల్లోకి స్టోర్ చేయకుండా ఇక్కడే WFI కోలన్ S కోలన్ డైరెక్ట్ పాస్వర్డ్ అండ్ SSID అయితే మీరైతే ఇచ్చేయచ్చు. కానీ వేరియబుల్లో స్టోర్ చేసుకుంటే నెక్స్ట్ ఫర్దర్గా మనం సేమ్ టెక్స్ట్ యూజ్ చేసేటప్పుడు మొత్తం ఎంటర్ చేయకుండా డైరెక్ట్ వేరియబుల్ని అయితే ఇచ్చేయచ్చు. అందుకోసమే నేను ఇక్కడ ఎవ్రీ ఎలిమెంట్ని వేరియబుల్లోకి అయితే స్టోర్ చేస్తున్నా. నెక్స్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేశారు కదా, నెక్స్ట్ 2 సెమీకోలన్స్ అయితే ఇవ్వండి. ఓకే, ఇప్పుడైతే మనకైతే టెక్స్ట్ అయితే అయిపోయింది. దీన్ని కూడా ఒక వేరియబుల్లోకి స్టోర్ చేయండి. యాడ్ టు వేరియబుల్, నేనైతే అవుట్పుట్ అని అయితే నేమ్ అయితే ఇచ్చాను. ఇప్పుడు చూడండి, ఈ అవుట్పుట్కి మనం QR కోడ్ అయితే జనరేట్ చేయాలి. చూడండి, జనరేట్ QR కోడ్ ఫ్రమ్ అవుట్పుట్. ఇప్పుడైతే నేను ఇది రన్ చేస్తాను, ఒక QR కోడ్ అయితే మీకు జనరేట్ అవుతుంది. చూడండి, ఇక్కడ QR కోడ్ అయితే జనరేట్ అయింది కదా. ఈ QR కోడ్ స్కాన్ చేసుకుంటే డైరెక్ట్గా హాట్స్పాట్ అయితే కనెక్ట్ అయితే అయిపోవచ్చు. నెక్స్ట్ కానీ ఇది మీరు చూడండి, నేనైతే దీన్ని హోమ్ స్క్రీన్ పై అయితే యాడ్ చేస్తాను. చూడండి, స్మార్ట్ హాట్స్పాట్ ఉంది కదా, షేర్ హోమ్ స్క్రీన్ యాడ్. ఇక్కడ చూడండి, ఇక్కడైతే యాడ్ అయింది కదా, దీనిపై ట్యాప్ చేస్తున్నాను. మీకు ఇక్కడ ఏ అవుట్పుట్ అనేది జనరేట్ అవ్వలేదు, ఎందుకంటే అది ఇంటర్నల్గా అయితే మీకు రన్ అయ్యింది, కానీ అవుట్పుట్ అనేది షో చేయలేదు. అది షో చేయాలి అంటే క్విక్ లుక్ అని ఉంది కదా, దానిపై ట్యాప్ చేసి ఇక్కడ చూడండి, షో QR కోడ్ ఇన్ క్విక్ లుక్ ఆటోమేటిక్గా అయితే ఫిల్ అయితే అవుతుంది. ఇప్పుడైతే దీనిపై ట్యాప్ మళ్ళీ దీన్ని సేవ్ చేసి మళ్ళీ రన్ చేయండి. చూడండి, ఇక్కడైతే రన్ అయ్యి మనకి QR కోడ్ అయితే జనరేట్ అయింది కదా. ఇలా ఈ QR కోడ్ ఎవరికైతే చూపిస్తే వాళ్ళైతే డైరెక్ట్గా పాస్వర్డ్ ఎంటర్ చేయకుండా మీ పాస్వర్డ్ డైరెక్ట్గా కనెక్ట్ అయితే అయిపోవచ్చు మీ హాట్స్పాట్కి.
ఈ వీడియో అయితే మీ అందరికి నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.